మహాగణుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా మా న్యూస్ ఛానల్ ఇదిగో వాక్యము అన్న ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరికీ కూడా శుభోదయము, వందనాలు. ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క వాక్కు మనందరితో మాట్లాడుతుంది కనుక మీ అందరూ కూడా ఈ వాక్యాన్ని విని ఆశీర్వాదం పొందుకొని జ్ఞానం అనే ఆ యొక్క దీపాన్ని మీరు వెలిగించుకోమని ప్రభువు నామములో మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రియ సహోదరులారా, ఈరోజు వాక్య ధ్యానం చూసినప్పుడు ప్రపంచంలో ఒకదానికి ఒకటి అది ఏదైనా కావచ్చు, అలాగే ఒకరికి ఒకరు వారు ఎవరైనా కావచ్చు, ఏ కాలంలోనే కావచ్చు, ఏ పల్లె పట్టణ రాష్ట్ర దేశాల్లోనూ కావచ్చు, వ్యతిరేకత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి వ్యతిరేకత? ఒకరంటే ఒకరికి పడదు, ఒక ఊరు వారంటే మరో ఊరు వారికి పడదు, ఒక కులస్తుడు అంటే మరొక కులస్తుడికి పడదు, ఒక వర్గం వారంటే మరొక వర్గానికి పడదు, ఒక రాష్ట్ర ప్రజలంటే మరొక రాష్ట్ర ప్రజలకు పడదు. అలాగే దేశాల్లో కూడా అంతే. అయితే మనకే కాదండి, జంతువుల్లో కూడా అంతే. మనకంటే ముందుగా సృష్టించిన ప్రతి జీవరాశి కూడా అంతే. మనం చూస్తూ ఉంటాం కదా. చూడండి, డిస్కవర్లో ఛానల్ అనే ఆ యొక్క కవర్లో ఆ యొక్క ఛానల్లో మనం చూసినప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూడలేని అనేకమైన అడవి ప్రాంతాలను, మారుమూలలో ఉన్న ప్రపంచంలో అడవి ప్రాంతాలలో వింత వింత మృగాలను ఆ డిస్కవర్ ఛానల్ వారు మనకు చూపిస్తూ ఉంటారు. వాటిని చూసినప్పుడు ఒక జంతువు అంటే ఒక జంతువుకి, ఒక పక్షి అంటే ఒక పక్షికి, ఒక పురుగు అంటే ఒక పురుగుకి పడదు. వ్యతిరేకత. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, వాటి మాట అలా ఉంటే మనుషులైన వారు మీరు ఐక్యత కలిగి జీవించమంటున్నాడు. అందుకే ఈరోజు దేవుడు మనకిచ్చిన అమూల్యమైన వాక్యం ఏంటో తెలుసా? ఐక్యత కలిగి, ఒకరికి ఒకరు స్నేహ బంధాలు కలిగి, ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ నివాసం చేయడమే మానవ జాతికి శ్రేయస్కరము అని ఒక మాట మనకు చూపిస్తున్నాడు పరమ తండ్రి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చూస్తే ప్రియ సహోదరులారా, ఏ మనసులోనూ ఐక్యత లేదండి. ఏ మనసులోనూ ఐక్యత లేదు. అంతవరకు ఎందుకు? ఒక కుటుంబంలో నివాసం చేస్తున్న ఒక కుటుంబ సభ్యులే ఒకరంటే ఒకరికి పడదు. తల్లిదండ్రులు ఒక కుమారుని కొంచెం ప్రేమగా చూస్తే మరో కుమారుడికి అసూయ, ఒక కుమార్తె మీద కొంచెం ప్రేమ అభిమానం చూపిస్తే మిగిలిన కుమార్తెలకు కొంచెం అసూయగా ఉండగా మానదు. దేవుని స్తోత్రం. అది సమయం వచ్చినప్పుడు అనేస్తారు కూడా వారి ముఖం మీద. అన్నీని చూసినట్టు నన్ను చూసావా, అక్కని చూసినట్టు నన్ను చూసావా అమ్మా నాన్న అని అడుగుతుంటారు ప్రియ సహోదరులారా. కానీ దేవుడి దగ్గర ఉన్నవారు అది ఏవి ఉండదని దేవుడి వాక్యం చదివిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనండి దేవుడు మొదటి నుంచి కూడా మానవుల మధ్య మానవులకి ఐక్యత నేర్పించాడు. కానీ మనమే వాటిలో ఐక్యత కలిగి ఉండలేకపోతున్నాము. ఒకే విధంగా జీవించారు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు 12 మంది ఐక్యతగా జీవించారు. కానీ కొంతకాలంకి వాళ్ళు అసూయ పుట్టి తన తమ్ముడైన చివరి తమ్ముడైన యోసేపుని ఏం చేశారు? చంపడానికి ప్రయత్నం చేశారు. అలాగే దావీదు వంశంలో చూసుకున్నా అందరూ కలిసే జీవించారు. దావీదుకి ఎటువంటి విభేదాలు లేవు, కానీ అతన్ని వేరు చేశారు కుటుంబ సభ్యులే. నేను ఎందుకు చెప్తానంటే, ఏదైనా సరే మన జీవితంలో జరగాలంటే మొట్టమొదటిసారిగా నీ కుటుంబ సభ్యులే నీకు శత్రువులు అయిపోతారు. అలాగే ఒక మేలు జరగాలంటే నీ కుటుంబ సభ్యులే నీకు సహాయం చేస్తారు. ఏదైనా సరే, మంచి అయినా చెడైనా నీ కుటుంబంలోంచే అది ముడుస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? దేవుడు ఒక మాట అన్నాడండి, నీకు విరోధంగా ఏ ఆయుధమును రూపింపబడదన్నాడు. ఆయుధాలు అంటే
కత్తులు, కర్రలు, తుపాకులు ఈరోజు మనం ఏదైతే వాడుతున్నామో అది. కానీ ఇక్కడ ఇంకోటి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అన్నిటికంటే ప్రమాదకరమైన ఆయుధం ఏంటో తెలుసా? మన నోట్లో ఉన్న నాలుక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి? మన నోట్లో ఉన్న నాలుకే చాలా ప్రమాదకరమైన ఆయుధం అది. ఏమక్కర్లే, కత్తి పట్టుకోవద్దు, కర్ర పట్టుకోవద్దు, గన్న పట్టుకోవద్దు, ఇంకేం పట్టుకోవద్దు చేతితో. లేని మాట ఒక మనిషి కోసం చెప్పామంటే అది ఒక్క క్షణంలో ఊరంతా పాకేద్ది. ఆ వ్యక్తి స్త్రీలు కానీ పురుషులు కానీ రోడ్డు మీద వెళ్తుంటే ఇదిగో ఇతను కూర్చున్న సంగతులు నాకు తెలుసు అని ఆ వారి మీద లేనిపోని మాటలు మాట్లాడుకుంటారు. నాలుక చాలా ప్రమాదకరమైనది. కానీ దేవుడు ఏమంటున్నాడు ఒకసారి వాక్యం చూసుకుందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు అంటున్న మాట, నా పర్వతం మీద ఉన్న ఏ మృగము కూడా నీకు హాని చేయదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడండి? నా పర్వతం మీద ఉన్న ఏ మృగము కూడా నీకు హాని చేయదు అని వాగ్దానం ఇస్తున్నాడు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? జంతువులకు, పురుగులకు, పక్షులకు ఆజ్ఞయిస్తున్నాడు. మనకు తెలిసే 9వ అధ్యాయము ఆదికాండంలో నోవా కాలంలో ఒక మాట చెప్తాడు నోవాహు. ఎప్పుడు చెప్పాడు? వాడలోంచి బయటకు వచ్చిన తర్వాత, జలప్రలయం అయిపోయిన తర్వాత అప్పుడు అంటాడు, నోవాహు, ఇదిగో ఈ భూమి మీద పాకు ప్రతి పురుగును, సముద్రంలో ఉన్న ప్రతి పురుగును అంటే చేపలు, అరణ్యంలో ఉన్న ప్రతి మృగమును, ఆకాశంలో ఎగిరే ప్రతి పక్షులను నీ చేతికి అప్పగించబడుతున్నది అన్నాడు. అంతే, అప్పగించాడు కూడా. అందుకే ఈరోజు మానవుడు చాలా సులువుగా వేటాడుతుంటారు, తెచ్చుకుంటుంటారు, ఇష్టానుసారంగా మనం జీవిస్తుంటాం సంఘం. ఎందుకంటే ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. అంటే ఇక్కడ ఏమన్నాడు? నా పర్వతం మీద ఉన్న ఏ మృగమును నీకు హాని చేయదు సరికదా. సముద్రము అలలతో నిండి ఉన్నట్లు ఈ ప్రపంచం అంతా కూడా నా యొక్క కృప చేత, నా యొక్క ఆశీర్వాదం చేత, నా యొక్క బలము చేత, నా యొక్క క్రియల చేత నింపబడి ఉన్నదంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఈరోజు ఎంతమంది ఐక్యత కలిగి జీవిస్తున్నారు? మాటలు చెప్తామే కానీ క్రియలు ఉండవు. ఐక్యత కలిగి జీవించడం. అందుకన్నాడు ఏ మృగమును. ఆనాడు కట్టమన్నాడు నోవాను, ఓడ కట్టాడు ఆయన. అందులో జతలుగా అన్ని రకాలు కలిగిన పురుగులేంటి, మరొకటేంటి ఈ భూమి మీద మనకంటే ముందుగా పుట్టించిన ప్రతి జీవరాశులను లోపల పెట్టమన్నాడు. అప్పుడు నోవాహును వారి కుటుంబాన్ని ఏ పామో కాటేయచ్చు కదా, ఏ సింహపులు తినేయవచ్చు కదా. పోనీ ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, జింకలు ఇవన్నీ ఉన్నాయి. అవేం చేయకపోవచ్చు. కానీ ప్రమాదకరమైనది ఏంటి? అందులో పాము. అది కాటు వేయచ్చు కదా. అంటే వీరు ఎక్కడున్నారు? దేవుని యొక్క పవిత్రమైన ఓడలో ఉన్నారు. అది దేవుని యొక్క పర్వతము అనుకుందాం. ఆయన నోటి ద్వారా చెప్పి చేయించిన ఆ పవిత్రమైన స్థలంలో ఉన్నారు కనుక, ఆ పవిత్రమైన ఓడలో ఉన్నారు కనుక ఏది కూడా మానవునికి హాని చేయించడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీటి వల్ల కూడా వారికి ఏంటి ఉంటుందో ప్రమాదం లేదు. అంటే వీటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే మోగ జీవులే ఐక్యత కలిగి జీవించే కదా. మేకంటే పులుకు పడదు, పులంటే మేకకు భయం. మరి అన్నీ అక్కడే ఉన్నాయి. అలాగే ప్రతిదానికి కూడా ఐక్యత నేర్పించాడు దేవుడు. జంతువుల దగ్గర నుంచి, పురుగుల దగ్గర నుంచి, పక్షుల దగ్గర నుంచి, మానవుల దగ్గర నుంచి అందరికీ ఐక్యత నేర్పించాడు. ఇవన్నీ ఐక్యత కలిగి ఉన్నాయి. అది నిజం చెప్పుకోవాలంటే ఒకదానికంటే ఒకటి పడదు, ముందు చెప్పుకున్నట్టు మనుషుల్లాగా అవి కూడా. కానీ దేవుని యొక్క స్థలంలో ఉన్నాయి. అవి దేవుడు ఏర్పాటు చేసిన ఆ స్థలంలో ఉన్నాయి. అవి దేవుని యొక్క మాటకు లోబడ్డాయి.
ఓ క్రైస్తవుడు, ఈరోజు నువ్వు దేవుని యొక్క మాటకు లోపడలేకపోతున్నావు కనుకనే నీలో వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిన ఐక్యత అనే పదానికి అర్థం తెలుసుకోలేకపోతున్నావు. మనం చదువుకుంటాం చక్కగా, మనందరికీ తెలిసిన వాక్యమే కదా, 133లో సహోదరుల ఐక్యత కలిగి నివాసం చేయుట ఎంత మేలు, ఎంత మనోహరము. మనోహరం నా మాటకు అర్థమేంటి తెలుసా? వర్ణించలేని అందం. అబ్బా, ఈమె ఇంతలా ఉన్నదని వర్ణించలేము. కొంతమంది అంటుంటారు, నీ నీ యొక్క అందాన్ని చూసి నా నోటి మాట రావట్లేదు, ఎలా వర్ణించాలో. అది మనోహరం. చదువుకుంటా బాగానే ఉంటుంది, కానీ పాటించలేము ప్రియ క్రైస్తవులారా. ఈ రోజుకి కూడా అన్నిట్లో కూడా అన్నీ కూడా దేవుని యొక్క మాట విని క్రమంగా ఉన్నాయి, కానీ మనిషి ఉండలేకపోతున్నాడు. కనుకనే ఐక్యత నేర్పించిన, ఐక్యత చెప్పిన, ఐక్యతగా ఉండమని ప్రభు అనేక మారులు ఆది కారణం నుంచి ప్రజ్ఞ వరకు చెప్పినా ఎప్పటికీ కూడా మనలో ఐక్యత లేదు. ముందు చెప్పుకున్నట్టు కుటుంబ సభ్యుల ఐక్యత కలిగి జీవించరండి. ఊరివారి మాట ఎలాగున్నా ఇది వాస్తవం, మీరు నమ్మినా నమ్మకపోయినా. ఇప్పుడు సహోదరులారా, అందుకే దేవుడు అంటున్నాడు ఒక దగ్గర, ఇవన్నీ చూసి ఐక్యత లేని మనుషులను చూసి అంటాడు, చక్కటి పేరు, చక్కటి నేమ్, చాలా గుడ్ నేమ్. అది ఏంటది? సోమరి. దేని స్తోత్రం, హల్లెలూయా అన్నాడు కదా. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం అంటాడు, సోమరి చీమల దగ్గరికి వెళ్ళి వాటి నడతను చూసి నీవేం చేయు, జ్ఞానం తెచ్చుకో. వాటికి పై అధికారి ఎవరో లేరు చెప్పడానికి, అయినా క్రమంగా నేను అప్పుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాయి ఇప్పుడు అవి పాటిస్తున్నాయి. అంటే ఐక్యత కలిగి. ఎక్కడైనా ఆహారం ఉన్నదనుకోండి, ఒక మనిషి చెప్పుకోరు. ఎందుకు? ఆ మనిషి వస్తే ఈ మనిషికి తక్కువ అయిపోద్దని. కానీ చీమల తంతు అది కాదు. మీరు గమనించండి, ఎక్కడైనా కొంచెం ఆహారం దొరుకుతుందంటే ఒక చీమతో మాట్లాడుకొని, అదిగో అక్కడ ఆహారం ఉంది, రండి తెచ్చుకుందాం అని ఐక్యత కలిగి జీవిస్తాయి. చిన్న ప్రాణి అండి, చేతితో అలా అంటే చనిపోయే ప్రాణికి ఉన్న ఐక్యత ఈరోజు మానవుడికి లేదు. కనుకనే అహంకారంగా ఉంటూ దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. కానీ దేవుడు ఏమంటే, నా సన్నిధిలో నా దగ్గర ఉన్న ఏ మృగము కూడా నీకు హాని చేయదు. సముద్రం అలలతో నిండి ఉన్నట్లుగా ఈ భూప్రపంచం అంతా కూడా ఇదిగో నా ఆశీర్వాదంతో నిండి ఉంది. కనుక ఓ క్రైస్తవులారా, నా కుమారులారా, నా మాట ఆలకించండి, ఐక్యత కలిగి జీవించండి. అప్పుడు పరలోకమందున్న నేను పంపించిన అద్వితీయ కుమారుడైన క్రీస్తు అయిన నా కుమారుడు సంతోషిస్తారని చెప్తున్నాను. ఇది నేర్చుకుందామని మనం మాటలు చెప్పడం కాదు, చేతలు చేయండి. ఒకసారి చేతలు చేసి చూపిద్దాం. ఒక చోట అందరూ ఎప్పుడైనా మీరు చూసారో లేదో నాకు తెలియదు. ఒక చోట నేను వెళ్తుంటే ఆ పక్కనే కరెంటు స్తంభం కొన్న వైర్లు తగిలి ఒక కాకి చనిపోయిందండి. చనిపోయి కింద పడిపోయింది. ఎప్పుడైతే కింద పడిపోయిందో వితిన్ 5 సెకండ్స్, 5 సెకండ్లు, 5 నిమిషాలు కూడా కాదు, 5 గడియలలో అనేక కాకులు వచ్చేసి అక్కడికి. నాకు భయం వేసింది. ఎందుకంటే ఎప్పుడైనా మీరు చూడండి, ఒక కాకి చనిపోయినప్పుడు చాలా కాకులు అరుస్తూ అప్పుడు ఏ మనిషిని వెళ్ళాడనుకోండి అటువైపు, వారిని తన్నుకుంటూ పోతాయి, గీరుకుంటూ పోతాయి. అంటే ఒక కాకి కోసం ఐక్యత కలిగిన కాకులన్నీ కూడా ఆర్తనాదం చేస్తుంటే ఏడుస్తుంటాయి వాటి భాషల్లో. మరి మనిషి చనిపోతేనో మనిషికి ఆది జరిగితేనో వారు మా వారు కాదండి, వారికి మాకు సంబంధం మంచిదే. వారు నీకు తెలియకపోవచ్చు, కానీ క్రైస్తవురాలుగా ఓ క్రైస్తవురాలా వారి కోసం ఒక చిన్న ప్రార్థన చేయి, దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుని యొక్క మొరలు ఆలకిస్తాడు. ఒక చిన్న ప్రార్థన చేస్తే అదే ఆత్మల ఐక్యత. అది నేర్పుతున్నాడు ఈరోజు దేవుడు మనకి. నేర్చుకోండి, ఇంకెంతకాలం నేర్చుకుంటారు. ఈ భూమి మీద ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. ఇప్పటికీ కూడా ఐక్యత లేకుండా మీకు మీరే, నీ కుటుంబం మీద నువ్వే శత్రువుగా ఉంటే దేవుడు నిన్ను క్షమించడు. నువ్వెంత ప్రార్థనా పరురాలువైనా, ప్రార్థనా భక్తుడు అయినా దేవుడు నిన్ను క్షమించడం.
కనుక ముందు నీ కుటుంబాన్ని నీవు ఐక్యత కలిగించుకో. నీ కుటుంబ సభ్యులతో నీవు మాట్లాడు. నీ కుటుంబ సభ్యులతో కలిసి ఉండు. వీలైతే వారు నీకు హాని చేస్తే ప్రార్థన చేయ వారి కోసం. ప్రభువా, హాని చేస్తున్నారు కనుక ఇదిగో నీ వాక్యం సెలవిస్తుంది. కనుక మృగమే కాదు, ఈరోజు మనుషులను మాలో ఐక్యత లేక హాని చేస్తున్నాం కనుక తండ్రి నీ చిత్తానికి విడిచిపెడుతున్నాను అని మనం ప్రార్థన చేస్తే చూస్తున్న దేవుడు, కాస్తున్న దేవుడు, ఆశీర్వాదించే దేవుడు, ఐక్యత కలిగిన దేవుడు, ముఖ్యంగా మానవుని భూమి మీద పుట్టించిన దేవుడు న్యాయం తీరుస్తాడని తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. గొప్ప దేవా, యేసయ్యా, నీకు స్తోత్రము తండ్రి. ఇదిగోనైనా ఈ యొక్క సమయంలో నీ అమూల్యమైన వాక్కు ద్వారా మాట్లాడి అయ్యా మాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తాను. అయ్యా నిజమే తండ్రి, ఒక పక్షికి ఉన్న ఐక్యత, ఒక జంతువుకు ఉన్న ఐక్యత తండ్రి, ఒక పురుగులకు ఉన్న ఐక్యత మాలో లేకపోయింది నాయన. కనుక తండ్రి ఉదయకాల సమయంలో ఐక్యత కోసం ఇన్ని మాటలు చెప్పినావు తండ్రి. నీ సన్నిధిలో ఉంటే ప్రతి ఒక్కరూ ఐక్యత కలిగి జీవిస్తారండి, ఒకరికి ఒకరు తోడుగా జీవిస్తారని నీ అమూల్యమైన వాక్కుదాన్ని మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని వాక్యం విడుదలందరినీ దీవించమని క్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. చూస్తున్న దేవుడు మమ్మల్ని సదా దీవించును గాక. ఆమేన్.